ఇందులో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని ఎవరికి లేదు. అందరూ కలిసిమెలిసి అందరూ చక్కగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఎవరి పార్టీ వ్యవహారాల గురించి మీరు మాట్లాడకండి. దయచేసి మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి. ప్రజల తరపున నిలబడి మాట్లాడండి. మీరు రాజకీయాల్లోకి వచ్చింది కేవలం పదవుల కోసమనే ప్రజలు అనుకునే పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. మీరు దాని నుంచి సరిదిద్దుకుని ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడండి, తప్పలేదు. వెల్కమ్ అండి. మీరు అన్న మాటలు నేను పూర్తిగా స్వాగతిస్తున్నా. అయితే మరి మీ పార్టీలో ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి. ఆవిడ ఒక 2 పేజీల ట్వీట్ చేశారు. ఏమని? అయ్యా వర్మ గారు, మీరు వైసీపీ కోవట్టుగా వ్యవహరిస్తున్నారని. మీ నాయకుడికి చెప్పి చేశారా? మీ నాయకుడు అనుమతి ఉందా? ఇంకెవరైనా ఇలా చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఇప్పుడు పార్టీ నుంచి ఒక సీనియర్ నాయకుడు అజయ్ గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణ సంఘం ఉంది. వెంబడే మీరు లక్ష్మణ రేఖ ఉల్లంఘించారు, మీరు కొన్నాళ్ళు పార్టీకి దూరంగా ఉండండి, మీరు డిబేట్లకు వెళ్ళమాకండి, మీరు ఇంకేం ప్రకటన చేయమాకండి. ఆవిడకేం సజెషన్ ఇవ్వలేదు. అంటే ఏంటి? పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే ఆవిడ ట్వీట్ చేసిందని నేను భావించాలా? సార్, పార్టీలో అధ్యక్షుడు అనుమతి తీసుకుని ఎవరు అట్లా చేయరండి. మా అధ్యక్షులు అటువంటి ఎవరికి ఏదైతే ఉన్నాయో అటువంటి సలహాలు ఇవ్వరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆవిడ పార్టీలో చేరడానికి వచ్చినప్పుడే మీ నాన్నగారితో నేను మాట్లాడిన తర్వాత వద్దరిగానని ప్రజలందరి సమక్షంలో ఆయన చెప్పడం జరిగింది. అదే ఏదైతే ఆవిడ ట్వీట్ చేశారో అక్కడ పిఠాపురం వర్మ గారికి సంబంధించిన ఆవిడ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆవిడ పార్టీ అభిప్రాయం మీరు ట్వీట్ చేస్తే వ్యక్తిగతం, అవతల వాళ్ళు చేస్తే రాజకీయం అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను అడుగుతున్నానండి, నాగబాబు గారి విషయంలో కూడా ఇంతకు ముందు మిత్రులు చెప్తున్నారు. నాగబాబు గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు విజయం గురించి మాట్లాడిన తీరు గురించి, అది కేవలం పిఠాపురమే కాదండి, అటు కుప్పం కానీ ఇటు మంగళగిరిలో కానీ అన్ని చోట్ల, ఈవెన్ చెప్పాలంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసిన చోట్ల కూడా కూటమికి విజయం ఖరారు అయిపోయింది సార్. ఎవరు పనిచేసినా, మాలాంటి వాళ్ళు కానీ పెద్ద నాయకులు కానీ ఎవరు పనిచేసినా కేవలం బయటికి అది ఒక మా యొక్క కర్తవ్యం నిర్వహించాం కానీ అక్కడ, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత చాలా విపరీతంగా ఉంది జనాల్లో. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు చాలాసార్లు చాలా క్లియర్ గా కూడా చెప్పారు, ఈ విజయం నా ఒక్కడిదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కడిదే కాదు, ఇది ఆ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వచ్చిన వ్యతిరేకతతోటి ఎక్కువ శాతం ఓటింగ్ పడిందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అది మాత్రం తీసుకోకుండా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి విజయానికి మేము చేసింది ఏం లేదు, ఎవరూ చేసింది ఏమీ లేదు అన్నదాన్ని పట్టుకుని ఏదో దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తప్ప ఏమీ లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇంకో 10 ఏళ్ళు మేము పనిచేస్తాము, ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పదంలో మీ అందరూ నేర్చుకుంటున్నాం, కష్టపడుతున్నాం అంటున్నారు. అంటే కావాల్సిన మట్టుకు తీసుకుని అవసరం లేని మట్టుకు, అంటే వాళ్ళకి అవసరం లేని పక్కన పెట్టేసి కన్వీనియంట్ గా మాటలు మార్చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఖచ్చితంగా కూటమి మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి షేక్ సైదా గారి దగ్గరికి వస్తా. షేక్ సైదా గారు, మీరు అదృష్టవంతులు, ఇలాంటి వ్యవహారాలు మీకేం లేవు, మీరు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో లేరు, జనంలో కూడా లేరు. సో ఈ క్రమంలో మీకున్న ఒకే ఒక అంశం ఏంటంటే బెంగాల్లో బాబు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాలో పెట్టుకుంది. ఆ వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా మరి నితీష్ గారు, బాబు గారు వారు మద్దతు పలకటం, ఓటేయటం అనే దాని మీద బెంగాల్లో అయితే భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో మీరు మీ పార్టీ ఏం చేస్తుందో తెలియట్లేదు. అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటో కూడా ఎవరు సమంగా చెప్పలేకపోతున్నారు. స్టాండ్ చెప్పొద్దని కూడా మీకు ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణానంద గారు, అలాగే వైసీపీ నాయకులు జ్వాలాపతి శ్రీకాంత్ గారు, సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మన విజయకరణ్ గారు, సోదరి జనసేన నాయకురాలు సుజాత గారు, అలాగే 99 టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ముందుగా వాసుదేవన్ గారు, మా పార్టీని మీరు తక్కువగా చేసి మాట్లాడుతున్నారు, దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో మేము ప్రస్తుతానికి అధికారంలో లేకపోయినా మీరు దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ ఉంది, పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉన్నాం. 100 పార్లమెంటు స్థానాలతోటి మోడీని గడగడలాడిస్తుంది మా రాహుల్ గాంధీ. దయచేసి మీరు అన్నటువంటి మాటలు